హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్వాస్ కంపెనీకి సంబంధించిన ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఎక్వాస్ ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే మనకు విమానాలు ఉన్నాయి కదా, విమానాలకు సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చిన్న చిన్న పార్ట్స్ని ఇవి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అన్నమాట. సో చూడండి, అది ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధించిన ఇంజిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంజిన్ పార్ట్స్ అలాగే పైలాట్ పార్ట్స్ అని, అసెంబ్లీ అండ్ ఇంటీరియర్ పార్ట్స్ అని, ల్యాండింగ్ గేర్స్ ఉంటాయి గదా! సో, ఆ పార్ట్స్ నెక్స్ట్ యాక్యుటేషన్ పార్ట్స్ అని జెప్పేసి, వింగ్ పార్ట్స్ అని జెప్పేసి ఇలా విమానానికి సంబంధించిన ఏవైతే మెయిన్ పార్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని గూడా ఇదే డిజైన్ జేస్తుంది. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ జేస్తుంది. ఈ కంపెనీ డెలివరీ అనేది చేస్తుందనమాట. ఇది కాకుండా వీళ్ళకేందంటే కన్జ్యూమర్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ అండ్ టాయ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇవేవైతే ఉన్నాయో వీటికి ఇంకా 25% బిజినెస్ అనేది వీటి ద్వారా గూడా వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వేర్ సంబంధించిన పెయింట్స్ వచ్చేసి అవుట్‌డోర్ టైర్స్ అని, సో సంథింగ్ ఇక ఎలక్ట్రానిక్ డివైస్ అని ఇవి కూడా వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అయితే తీసుకొస్తుంది. సో మరి ఈ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటి అంటే చూడండి, మనకి ఈ ఐపీఓ వచ్చేసి డిసెంబర్ 3కి అయితే ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 5 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి ₹14,160. మనం ఒక లాట్ అప్లై చేసుకుంటే మనకైతే 120 షేర్స్ అయితే వస్తాయన్నమాట. ప్రైస్ రేంజ్ వచ్చేసి రూ. 118-124. మనకు మొత్తం ఇష్యూ సైజ్ వచ్చేసి 91.81 క్రోర్స్ అన్నమాట. మనకు అలాట్‌మెంట్ వచ్చేసి డిసెంబర్ 8కి అవుతుంది. మనకు డిసెంబర్ 10కి వచ్చేసి మనకు ఎన్ఎస్‌సీ అండ్ బీఎస్‌సీలో అయితే లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, ఇది ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ అనమాట. అంటే మీకు 920 కోట్లు కదా మొత్తము. అందులో 670 క్రోర్స్ అనేది ఫ్రెష్ ఇష్యూ అనమాట. అంటే ఈ 670 క్రోర్స్ అనేది కంపెనీకి వెళ్ళిపోతుందన్నమాట. సో మనకి ఫేస్ వాల్యూ వచ్చేసి ₹10గా ఉంది. ఇప్పుడు ఆఫర్ ఫర్ సేల్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆఫర్ ఫర్ సేల్ కింద, అంటే ఇది కంపెనీ అనేది ప్రమోటర్స్‌కి వెళ్ళిపోతుందట. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రమోటర్స్, సో వాళ్ళకనేది ఈ అమౌంట్ అనేది వెళ్ళిపోతుందనమాట. మనకి క్యూఐపీఎస్‌కి 75%, ఎన్ఎన్ఐకి 15%, రీటైల్స్‌కి ఓన్లీ 10% ఇచ్చారనమాట. ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువున్నాయి కాబట్టి చిన్న ఇన్వెస్టర్స్ లాస్ అవ్వదన్న ఉద్దేశంతో సేబీ అనేది రీటైల్స్‌కి ఓన్లీ 10% మాత్రమే ఇచ్చింది. అది మీకు వీడియోలో లాస్ట్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వరకైతే చివరి వరకైతే చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కంటెంట్ గనుక యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు అసలు పర్పస్ ఏంటి? వీళ్ళెందుకు ఐపీఓ తీసుకొస్తున్నారు అంటే వీళ్ళకనేది ఏందంటే అప్పులనేది ఎక్కువగా ఉన్నాయండి. అంటే దగ్గర దగ్గర వీళ్ళకి 600 కోట్ల పైనే వీళ్ళకి అప్పులైతే ఉన్నాయి. వాటిని రీపేమెంట్ చేయడానికే దగ్గర దగ్గర వీళ్ళకి 433 కోట్లు ఇక ఈ 3 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఏరో స్ట్రక్చర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని, ఎక్వాస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అని, ఎక్వాస్ ఇంజినీరింగ్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ కంపెనీస్ యొక్క అప్పులు తీర్చడానికి మెయిన్‌గా 400 కోట్లకు పైగా వీటిని అప్పులు చెల్లించడానికే యూజ్ చేయబోతున్నారు. అలాగే 74 క్రోర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మిషనరీస్ అండ్ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బై చేయడానికైతే 64 క్రోర్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. సేమ్ అలాగే మీకు దీనికి సంబంధించిన సబ్సిడరీస్ ఏవైతే ఏరో స్ట్రక్చర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో సో దానికి పెట్టుబడి పెట్టడానికైతే రిమైనింగ్ 55 క్రోర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ అమౌంట్ నార్మల్ కార్పొరేట్ పర్పస్‌కి అయితే వాడబోతున్నారు. వీళ్ళకి పాజిటివ్స్ అంటే ఏందంటే వీళ్ళ దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీకి సంబంధించిన, అంటే పెద్ద పెద్ద మిషన్లు తయారు చేయడానికి ఉపయోగించే ఇంటీరియర్ అంటే డిజైన్ చేయడానికి వీళ్ళే డిజైన్ చేస్తారు, వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. ఎంత పెద్ద వస్తువు అంటే ఇప్పుడు విమానానికి సంబంధించిన ఎంత పెద్ద పార్ట్ కావాలన్నా కూడా వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మిషన్స్ అనేది వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఇకోసిస్టమ్స్ పెద్ద డిజైనింగ్‌కి సంబంధించిన ఇకోసిస్టమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అలాగే వీళ్ళకేందంటే ఎక్కువగా ఇండియా అండ్ యూఎస్‌కి కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ అనేది అమ్మబోతున్నారు. ఎందుకంటే మనకి బోయిస్ అనే కంపెనీ ఉంది కదా! సో ఆ కంపెనీకి మెయిన్‌గా వీరనేది ప్రొడక్ట్స్ అనేది డెలివరీ చేయడం జరుగుతుందనమాట. గ్లోబల్ కస్టమర్‌తో కూడా వీళ్ళకి ఎక్కువగా వాల్యూ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మెయిన్ మనకి ఇండియా అండ్ యూఎస్ నుంచే వీళ్ళకి ఎక్కువగా బిజినెస్ అనేది వస్తుందనమాట. సో అది కూడా మనకు ఒక పాజిటివ్‌గా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఏందంటే బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయడానికి మేనేజ్‌మెంట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు
క్వాలిఫైడ్ అంటే మనం ఏం చెప్తాం ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ టీమ్ అనేది వీళ్ళ దగ్గర ఉందని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నెగెటివ్ విషయానికి వస్తే నేను చెప్పాను ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళకు అంటే లాస్‌లో ఉందన్నమాట కంపెనీ అనేది. సో, నేను ఒక చెప్పాను కదా! ఇది అప్పులు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో, మెయిన్ వీళ్ళ ఐపీఓ అనేది అప్పులు తీర్చడానికే వీళ్ళ సెగ్మెంట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా! వీళ్ళు కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ ఇవైతే ఉన్నాయో వాళ్ళలో అయితే వీళ్ళకి ఇన్‌కమ్ అయితే రావడం లేదు. ప్రస్తుతానికైతే లాస్‌లోనే నడుస్తుంది. సెక్టార్ అండ్ మార్కెట్ డిపెండ్స్ అండ్ రివెంట్స్ అండ్ ప్రాఫిట్స్ అనేది వీళ్ళకి ఏందంటే వీళ్ళు ఏదైతే మెటీరియల్స్ ఇన్పుట్ లైక్ బై చేస్తున్నారు కదా! వాటి మీద అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మెటీరియల్ ఉంది. అది మనకు రూ. 10 లభిస్తుంది ఈరోజు. రేపు రూ. 9 లభించిందనుకో, అక్కడ వీళ్ళకేందంటే అక్కడ డబ్బులనేది మిగులుతుంది. ఆ డబ్బులు మిగిలిన దాన్ని బట్టే వీళ్ళకి లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళకి రెవెన్యూ అనేది మిగిలిన డబ్బులతోనే రెవెన్యూ అనేది చూపిస్తున్నారనమాట. అంటే వీళ్ళకి కస్టమర్ నుంచి రెవెన్యూ అనేది రావడం లేదు. వీళ్ళకేందంటే బయట రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తగ్గిందనుకోండి వీళ్ళకి కొంచెం ఇన్‌కమ్ అనేది వీళ్ళు చూపించడం జరుగుతున్నారు తప్ప, వీళ్ళకి మెయిన్‌లీ కస్టమర్స్ నుంచయితే ఎక్కువగా ఇన్‌కమ్ రావట్లేదని జెప్పేసి ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను చూపిచ్చాను గదా! వీళ్ళకేందంటే ఎవ్రీ క్వార్టర్‌లో మనకి పెరుగుతుంది, తగ్గుతుందనమాట. ఒక క్వార్టర్‌లో వస్తే ఒక క్వార్టర్‌లో మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ ఒక క్వార్టర్‌లో పెరుగుతుందనమాట. సో, చూడండి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అనేది చూడండి 2023 మార్చ్ నుంచి ఎవ్రీ క్వార్టర్‌లో లాస్‌లోనే ఉన్నారు. ఎవ్రీ క్వార్టర్‌లో లాస్‌లోనే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ క్వార్టర్‌లో గూడా వీళ్ళు 16 క్రోర్స్ లాస్‌లోనే ఉన్నారు. ఎబిడాటా గూడా చూడండి. ఎబిడాటా గూడా మీకు ఎవ్రీ క్వార్టర్‌లో తగ్గుతూనే తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుందనమాట. సో, అప్పులు గూడా వీళ్ళకి పెరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ క్వార్టర్ గూడా పెరుగుతూనే ఉన్నాయి అప్పులు గూడా. సో, చూడండి. మీకు ఆర్ఓఈ గానీ, ఆర్ఓసీ గానీ, ఆర్ఓఎన్‌డబ్ల్యూ గానీ చూడండి ఇక్కడ ఫ్యాట్ మార్జిన్ గూడా -11.5% ఎబిడాటా మార్జిను. సో, అన్నీ గూడా మైనస్‌లో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ కంపెనీ అనేది మైనస్ అంటే లాస్‌లో ఉన్న కంపెనీ అనే మనమైతే చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళైతే ఇప్పుడు ఈ క్వార్టర్‌లో వీళ్ళు అప్పులు తీరుస్తున్నారు గాబట్టి, ఒకవేళ నెక్స్ట్ ఈ క్వార్టర్ డిసెంబర్ తర్వాత వీళ్ళేమన్నా ప్రాఫిట్స్ చూపిచ్చి అలాగే ఈ ఫినాన్షియల్ ఇయర్ 25, 26 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతుందో, ఈ ఫినాన్షియల్ ఇయర్ మొత్తం గూడా వీళ్ళు గనక ప్రాఫిట్ చూపిచ్చి, మంచి బిజినెస్ గనక చూపించినట్టయితే, ఈ కంపెనీ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుందనైతే మనమైతే చెప్పుకోవచ్చండి. సో, జీఎంపీ వచ్చేసి యాస్ పర్ మార్కెట్ ప్రైస్ అయితే ఇప్పటివరకైతే రూ. 30 ఉంది. సో, ఇది తగ్గుతుంది, పెరుగుతుంది అనమాట. ఫైనల్లీ మనకు లిస్టింగ్ టైంకి వచ్చేసరికి అది ఎలా ఉంటుంది ఏందనేదైతే మనం చూద్దాము. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.